నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇంద్రమైలు కూలగొట్టిన అధికారులను 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 కరెక్టే మేడం. ఇప్పుడు వీళ్ళకైతే 5 లక్షలు శాంక్షన్ అయింది, ముఖ్యమంత్రి గారు 5 లక్షలు శాంక్షన్ చేసింది. దానికి లంచం ఇవ్వని అనుకుంటే వాళ్ళ దగ్గర నేను ఇస్తారు మా మిస్సెస్ 2 టైమ్స్ ఇస్తారు. సో మా మీ సబ్జెక్ట్ సార్ ఓకే. planning down down planning down planning down planning ఇంద్రమైలును కూలగొట్టిన అధికారులు పర్మిషన్ లేదని చెప్పి వచ్చి నిర్మాణమైన ఇల్లుకు కూలగొట్టింది. ఓన్లీ లంచం కోసం కాళ్ళ మీద పడి బ్రతకాలైనా కూడా దయ తినకుండా ఏంటంటే కూలగొట్టిండ్రు. నేను ఒకటే విషయం, మున్సిపల్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విషయం అడుగుతున్నా. సార్, ఒక దిక్కేమో మీరు పేదవాళ్ళ కోసం ఇంద్రమైళ్ళని మాజీ ప్రధానమంత్రి ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమైళ్ళు ఇస్తారు. రెండో దిక్కు ఏంటంటే ఇదే అధికారులకు పంపి లంచాల కోసం ఆ ఇల్లును కూలగొడతారు. మళ్ళీ ఇది ఎక్కడి వరకు న్యాయం సార్? గతంలో ఎంతో మంది సూసైడ్ లెటర్ రాసిండ్రు ఈ మున్సిపల్ అధికారుల మీదనే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నాడో అతనే దౌర్జన్యం చేస్తే సూసైడ్ లెటర్ రాసి కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అది పేపర్లలో మీడియాలలో కూడా వచ్చింది. సార్, మీరు ఎందుకు ఇస్తారు సార్ ఈ శాంక్షన్స్? ఎందుకు ఇస్తారు? మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు 60 గజాలలో ఇంటి పర్మిషన్ ఎవరైనా తీసుకుంటారా? 60 గజాలలో పడేదే ఒక రూమ్. ఆ ఒక్క రూమ్ కోసం ఇంటి పర్మిషన్ లేదని ఇలా డిస్మెంటల్ చేసింది సార్. ఇది ఎక్కడి వరకు న్యాయం? నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విషయం అడుగుతున్నా. అయ్యా, 5 లక్షలు ఇచ్చుడు ఎందుకు? మళ్ళా మీరే మీ అధికారులకు పంపి లంచాలు అడుగుడు ఎందుకు? దయచేసి దీని మీద ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళకు వెంటనే సస్పెండ్ చేయాలి సార్. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ కూడా నిరాహార దీక్ష చేస్తాం సార్. ఈ కుటుంబాలకు రజకులు ఎంతమంది ఉన్నారో కరీంనగర్ లో ఉన్న రజకులకు అందరికి తీసుకొని నిరాహార దీక్ష చేస్తాం సార్. ఏందన్నమాట, రజకులకు శాంక్షన్ అయిన ఇంద్రమ్మ ఇల్లుకు లంచం ఇవ్వనందుకు కూడగొట్టింది సార్. ఈ ప్రొసీడింగ్ ఉన్నది చూడండి సార్. దయచేసి 60 గజాలకు పర్మిషన్ ఉంటుందా సార్ ఎక్కడన్నా? ఏమైనా మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.